అందరికీ ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. సో ప్రవక్త అయినటువంటి మీకా గారి ద్వారా దేవుడు పలికిన ప్రవచనం ఏమిటంటే, మనుష్యుడా ఏది ఉత్తమో నీకు అది ఆల్రెడీ తెలియజేయబడి ఉంది. ఒకటి న్యాయంగా నడుచుకో, రెండవది కనికరమును ప్రేమించు, మూడవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించమంటున్నాడండి. ఈ రోజుల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చూసినట్లయితే ఈ మూడు విషయాలు ఎంతగానో మనకి కొదువుగా ఉంది. ఈ రోజుల్లో మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తాం, కానీ మనం ద్వేషించే వారిని ద్వేషిస్తాం. మనకి సహాయం చేసిన వారికి మనం సహాయం చేస్తాం, మనకు అన్యాయం చేసిన వారికి మనం అన్యాయమే చేస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించమంటున్నాడు. సో బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుంచాలని ఎంతగానో ఆశపడుతున్నాను. బైబిల్లో భక్తులైన యోబు గారు ఉన్నారు. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు యథార్థవర్తుడును న్యాయవంతుడినై ఉండి దేవుని సన్నిధినంట చెడుతనాన్ని విసర్జించిన వాడనమాట. సో ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనందరము ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తులైనటువంటి యోబు తన జీవితంలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో న్యాయముగా యథార్థత కలిగి జీవించాడండి. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రెండంతలుగా పొందుకున్నాడండి. కాబట్టి ఈరోజు దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీదకి రావాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, చెడుతనాన్ని విసర్జించి మొట్టమొదటిగా న్యాయంగా నడుచుకోవాలి. రెండవది కనికరాన్ని ప్రేమించాలి. మూడవది దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో మనము ప్రవర్తించేవారమై ఉండాలండి. ఎప్పుడైతే మనం దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో మనం ప్రవర్తిస్తామో దేవుడు తగిన సమయమందు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడండి. కాబట్టి మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తే ఏం కలుగుద్ది? మనకి మేలు ఖచ్చితంగా కలగదు. అదే మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా మనం ప్రేమిస్తే ఖచ్చితంగా క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. క్రీస్తు యొక్క ఆశీర్వాదం అనేది మనము పొందుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఈ రోజున దేవుడు అటువంటి న్యాయమైనటువంటి మనస్సును, కనికరము కలిగినటువంటి మనస్సును, ఎదుటివారిని ప్రేమించే మనస్సును, దేన మనస్సు కలిగేటటువంటి మనస్సును దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇంకా తన కృపలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.